దీప నరసింహ నాకు ఎంతనో ఈ బాలకన్నా అంటే నాకు అంతే. దీనిలో ఎవరి ప్రభావం లేదు, నా సొంత నిర్ణయం. నేను కంటెస్ట్ చేయాలనుకున్నా. అదే కాదు సాయిపూర్లో ప్రజలైతే కోరుకున్నారు కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు వచ్చి నన్ను అడిగితేనే నేను కంటెస్ట్ చేయాల్సి వచ్చిందంటే నైతికంగా నేను విజయమే సాధించిన. నాకు 940 ఓట్లు వేసిండు సాయిపూర్ ప్రజలు. అందుకే నేనైతే విజయమే సాధిస్తున్నా. ఆయన దొంగ ఓట్లు వేసుకొని గెలిచింది తప్ప నిజాయితీగా ఆయన కంటెస్ట్ చేసి గెలవాలని అనుకుంటున్నాను. నిన్న అభివృద్ధి గురించి మాట్లాడిండ్రు. అభివృద్ధి అంటే ఏంటిది అనేది మా 6వ వార్డు నుంచి తెలుసుకున్నాలే. గతంలో మాజీ ఎమ్మెల్యే ఉండే రోహిత్ అన్న ఉన్నప్పుడు వార్డులో ఎందుకు అభివృద్ధి కాలేదు? 6వ వార్డు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పిండ్రు. మళ్ళీ వాళ్ళ ఇంటి లైన్లోనే ఒక రోడ్డు తప్ప అమలు బస్సులో ఎక్కడ రోడ్లు వేయలేడు, ఎక్కడ డ్రైన్లు కట్టియలేడు, ఎక్కడ బోర్లు వేపియలేడు. మళ్ళీ అప్పుడు ప్రజల్లో మేము 6వ వార్డులో ఉన్నాం కాబట్టి అందరం ఏం చెప్పినాము, ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తము వాకింగ్లో గిట వచ్చి చెప్పిండు ఒక్కొక్క వార్డుకు 50 లక్షలు పెడతా, ₹1 కోటి పెడతా అన్నాడు. ₹1 కోటి పనులు ఏడున్నాయి? ఈ రోజు మేము అడగాల్సిన ప్రశ్నలు ఏమంటున్నాం అంటే, ఈ రోజు మాకు అన్ని వార్డులలో తిరిగి ₹1 కోటి పెడతా, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది అన్నాడు. ఆ జీవోలు ఎక్కడున్నాయి? ఒక శిల పలకాలకు ఒక ₹1 కోటి ఒకటే తప్ప మిగతా అభివృద్ధి జరిగినాయా? ఒక్కొక్క వార్డులో ₹1 కోటి జరిగితే ఈరోజు మాకు మోరీల పరిస్థితి ఎందుకు ఉంటుంది, డ్రైన్ల పరిస్థితులు ఎందుకు ఉంటుంది, బోర్ల సమస్యలు ఎందుకు ఉంటాయి? 36 వార్డుల అభివృద్ధి అవుతుంది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పుడు చైర్మన్ అవుతుంది. మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చైర్మన్ అయింది? మళ్ళీ వాళ్ళు అభివృద్ధి చేసినప్పుడు పనిచేసినప్పుడు వాళ్ళు అవుతారు, కానీ మళ్ళీ పనిచేయని వాళ్ళు మేము ఎందుకు అవుతాము? మేము పనిచేసినాం కాబట్టి మా ఎమ్మెల్యే మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు 19 మంది కౌన్సిలర్లు గెలిపించి ఉండ్రు 36 వార్డులకెంచి. కాబట్టి ఇప్పుడు ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు నమ్మకంతో ఇప్పుడు మనకి ఇది చేస్తుండ్రు. అన్ని విధాలుగా వాళ్ళే అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తానికి అభివృద్ధి జరిగింది. ₹1 కోటి పనులు అన్నారు. ₹1 కోటి పనులు ఎక్కడైనా చెప్పండి? ఎక్కడైనా మేము గిట్ట సిద్ధంగానే ఉన్నాం, ప్రశ్నిస్తాం. ఇప్పుడు 6వ వార్డులో గిట్టనే ఇల్లు కట్టుకున్నాడు, 6వ వార్డులోనే ఉన్నాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. మళ్ళీ ఇంతకుముందు ఏ పనులు జరిగినా మా 6వ వార్డులోనే నేను మాట్లాడుతున్నా. నేను వాళ్ళ ఇంటి చుట్టుముట్టు ఒక రోడ్డు తప్ప మా గల్లీలకు ఎప్పుడైనా 6వ వార్డులో తిరిగిందా? ఎప్పుడైనా ప్రజల సమస్యలు అడిగిందా? డ్రైన్లు ఎక్కడ వేసిన డ్రైన్లు అక్కడ ఉన్నాయి, ఎక్కడ బోర్ల సమస్య అక్కడనే ఉన్నాయి. అన్ని విధాలుగా మేము నష్టపోయిన మానవాడి ప్రజలం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మనోరన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినందుకు ఇప్పుడు అన్ని విధాలుగా మాకు అభివృద్ధి కోసం సహకారం చేసిండు. అందరికీ 36 గల్లీలకి సమానంగా ఎవరికి ఎక్కలేదు, ఎవరికి తక్కలేదు అని చెప్పి ప్రతి వార్డుకు 10 లక్షలు కేటాయించడం జరిగింది. కాబట్టి అలాంటి మంచి నాయకుడి మీద విమర్శలు చేయడం ఇది సబబు కాదు. దయచేసి ఇలాంటి మా ఎమ్మెల్యే మీద దుష్పరం చేయకండి. మీరు చెప్పినా కానీ గిట మాకేమయ్యేది ఏం లేదు. ప్రజలు ఇప్పుడు అవన్నీ గమనిస్తుంటారు కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సింది ఒకటే, మా గౌరవ ఎమ్మెల్యే ఇప్పుడు మనోరన్న మంచి పనులు చేస్తున్న అన్ని విధాలుగా 36 వార్డు డెవలప్ చేసే బాధ్యత మా చైర్పర్సన్ మీద ఉన్నది, మా ఎమ్మెల్యే పై మీద ఉన్నది. కాబట్టి మీరు అందరూ అనవసరంగా నిందాలు ఇప్పుడే మా చైర్మన్ మేడం గెలిచి 15 రోజులు గిట కాలేదు, ఇప్పుడే మీరు విమర్శలకు దిగుతున్నారు. ఇప్పుడు అన్ని విధాలుగా చైర్మన్ కంటే 36 గల్లీలు సమానమే కదా. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అప్పుడే మీరు చైర్పర్సన్ మీద అభివృద్ధి జరగలేదు, ఇక్కడ చేయాలి అక్కడ చేయాలంటే టైం పడుతుంది, చేస్తాం. ఎందుకు చేయనికే మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న మాజీ ఎమ్మెల్యే గిట మా వార్డులనే 6వ వార్డులనే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడు. ఎక్కడ అభివృద్ధి జరిగింది? మా 6వ వార్డు గిట ఒక మోరీలు లేవు, ఒకటి బోర్లు లేవు, ఏం సిస్టమ్ ఏం లేదు. మొత్తానికి 6వ వార్డు అన్ని విధాలుగా అభివృద్ధి జరగలేదు మాకు. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి మొన్ననే మనోరాలకు 30 లక్షలు మోరీ శాంక్షన్ చేయించినాం, అంతకుముందు పార్కు పనులు చేయించినాం, బోర్ల శాంక్షన్ చేయించినాం, లేడీస్ కు సీనియర్లు చెప్పినాం. అన్ని విధాలుగా అభివృద్ధి కోసం మేము చెప్పినాం. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి అంటే ఇలా ఉంటాయి. చేసి చూపి మా ఎమ్మెల్యే మనోరన్న మాటంతా చెప్పాడు, చేసి చూపిస్తారు, పని రూపంలో చూపిస్తారు. ఊరికేనే ఉండి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రోహిత్ రెడ్డి ఇప్పుడు మా ఏరియా గల్లీలో ఇల్లు కట్టుకొని ఉండి ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందా? మా 6వ వార్డు అభివృద్ధి అయిందా? ఏమైనా ఒకసారి 6వ వార్డులకు రండి, తెలుస్తుంది ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు లేవని. తిరగనే లేడు, చేయనే లేడు. అభివృద్ధి అంటే ఎట్లా అవుతుంది? కాబట్టి ఇవన్నీ మానుకొని మా కాంగ్రెస్ పైన మీరు విమర్శలు చేసాం, ఎంతవరకు సభము కాదని కోరుకోవాల్సింది ఒకటి. మనవరన్న తాండూరు గౌరవ ఎమ్మెల్యే మనవరన్న 2004లోనే తాండూరులో ఇల్లు ఉన్నది. మీరే ఎక్కడనో ఉండి వచ్చి ఇక్కడ డైరెక్ట్ వచ్చి నేను లోకల్, నువ్వు నాన్ లోకల్ అనే ఫీలింగ్ తెచ్చుకోకుండా మీరు తాండూరు అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, తాండూరు రోడ్ల పైన దృష్టి పెట్టండి, తాండూరు పబ్లిక్ ఏం ఇబ్బంది అవుతున్నది దానిపైన దృష్టి పెట్టండి. కాకపోతే మీరు అవసరం లేని విషయాలపైన గొడవలకు దారి తీయాలనే ఉద్దేశంతో మీరు తాండూరు ప్రజలకు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని
చాలా క్లియర్ కట్గా తెలుసు. కాబట్టి అందరూ ప్రజలందరూ గుర్తించి మన గౌరవ ఎమ్మెల్యే మనోరన్నను తాండూరుకు ఎమ్మెల్యేగా గెలిపించారు. అలాగే మొన్న జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో కూడా తాండూరులో ఎప్పుడు 40 సంవత్సరాలుగా ఎప్పుడు రాని 19 మంది కౌన్సిలర్లను గెలిపించి మనోరన్న చేస్తున్న అభివృద్ధిని చూసి 19 మంది కౌన్సిలర్లను గెలిపించారు. తాండూరు పబ్లిక్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఇంకోసారి ఏదైనా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా గౌరవ ఎమ్మెల్యే మనోరన్న పైన కానీ విమర్శలు చేసే ముందు ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతున్నది, ఎక్కడ అభివృద్ధి చేయాలో అని దానిపైన దృష్టి పెట్టండి. కానీ ఈ విమర్శలు ప్రతి విమర్శలు మానుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైతే బీఆర్ఎస్ అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాండూరు శాసనసభ్యులు గౌరవ మనోహర్ రెడ్డి గారిని ఉద్దేశించి నాన్ లోకల్ అని మాట్లాడారు. నేను చెప్తున్నా ఏంటంటే మనోహర్ రెడ్డి గారు లోకలే, తాండూరు వాసినే. 2004లో శాంతినగర్లో ఇల్లు కట్టిండు. అయ్యా మీకు తెలుసో తెలియదో, మీరు అంటున్న వాళ్ళు చెన్నారెడ్డి కానీ మరి మహేందర్ రెడ్డి గారు కానీ రోహిత్ రెడ్డి గారు కానీ మీరే అన్నారు గతంలో నాన్ లోకల్ అని. మరి ఇలా వాళ్ళు లోకల్ ఎట్లా అయ్యారు, ఇంతకుముందు నాన్ లోకల్ ఎట్లా అయ్యారయ్యా? మీరే కదా అన్నది. మీరు అన్నాకనే దాదాపు టీఆర్ఎస్లో మీరే ఉంటారు, టీడీపీలో మీరే ఉంటారు, కాంగ్రెస్లో మీరే ఉంటారు. అన్ని పార్టీలో ఉండి అందరినీ చెట్టెక్కిచ్చిర్రు, దింపిర్రు, ఎక్కిచ్చిర్రు, దింపించిర్రు, ఎక్కిచ్చిర్రు, దింపిర్రు. మీరు కూడా ఎక్కిర్రు, దిగిర్రు. మరి మీకు అప్పుడు తెలియదా ఎవరు నాన్ లోకల్ ఎవరు లోకల్ అని? 20 ఏళ్ళుగా మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా. మీరే అన్నారు ప్రతిపక్షంలో ఉన్నామని. మరి ప్రతిపక్షంలో నేనైతే ఎప్పుడు మిమ్మల్ని ప్రతిపక్షంలో అధికార పక్షంలోనే చూసినాం నాకు తెలిసి. ఏదైతే గత 20 ఏళ్ళుగా ఇంచుమించు 2005 నుండి మొదలుకొని 2026 మొన్నటి ఎన్నికల వరకు ఏవైతే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయో మీరు 3 సార్లు మీ వార్డులలో గెలిచారు. విచిత్రం ఏంటంటే ఏ వార్డులో రెండోసారి పోటీ చేయలేరు మీరు. ఎప్పుడు పోటీ చేసినా ఒకటే వార్డు పోటీ చేస్తారు. రెండోసారి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ వార్డు వదిలేసి పక్క వార్డులోకి వెళ్ళి మళ్ళీ పోయి పోటీ చేస్తారు. మరి అలా పోటీ చేసిన వాళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు మరి ఈసారి ఎందుకు కౌన్సిల్ అడుగుపెట్టలేకపోయారు? మీరు ఏమో అన్నారంట, జూనియర్లను గెలిపించారు, సీనియర్లను ఓడగొట్టి జూనియర్లను గెలిపించుకున్నారు. మనోహర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము ఇవాళ ఎన్నుకోబడ్డామంటే మనోహర్ రెడ్డి గారి అభివృద్ధి కూడా ఉంది, మా కష్టం కూడా ఉంది. కాబట్టి వార్డు ప్రజలు కూడా మనోహర్ రెడ్డి గారి అభివృద్ధిని చూసి, మనోహర్ రెడ్డి గారి మాట తీరును చూసి మాకు అవకాశం ఇచ్చారు. మున్సిపల్లో మేము తాండూరు నాకు తెలిసి ఇప్పటి వరకు 24 ఏళ్ళ తర్వాత మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. కాబట్టి సీనియర్లు జూనియర్లు అని అన్నందుకు ఈ వాక్యం చేయవలసి వస్తుంది. 3 సార్లు మీరు గెలిచినా కూడా ఎందుకు ఇవాళ మీరు మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరో కాస్త తెలుసుకొని తేరుకొని ఓడిపోయినామన్న బాధలో ఉన్నారేమో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి అది కూడా మీరు గ్రహించి ప్రతిపక్ష హోదాను పర్టికులర్గా తీసుకొని మేమేం పని చేయాలో మీరు చెప్పండి, కావాలంటే పని చేసి చూపిస్తాం. మనోహర్ రెడ్డి గారి అభివృద్ధి ఎట్లా ఉందంటే మీరు ఇలా ఇంట్లోకి వెళ్ళి మీ యొక్క బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తున్నారు కదా, అక్కడ రోడ్డు మీద చెత్త కానీ చెదరం కానీ లేకుండా ఉన్నదంటే అది మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. కాబట్టి ఇది కూడా మీరు గ్రహించాలి. తాండూరు నుండి వికారాబాద్ పోవడానికి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును కూడా ఇవాళ మంచిగా వేసిన ఘనత మనోహర్ రెడ్డి గారిదే. కాబట్టి ఇవన్నీ మీరు లోకల్ నాన్ లోకల్ కాకుండా అభివృద్ధి కొరకు సహకరిస్తూ మీకు మీరు ఏదో ఊహించి చేసుకుంటూ మాట్లాడకుండా ఉండాలని
నేను మీకు ఈ యొక్క ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే తొడలు కొట్టే సంస్కృతి రాయలసీమలో ఉంది. తెలంగాణలో తాండూరులోకి తీసుకొని వచ్చింది మీ నాయకుడే. కాబట్టి తొడలు కొట్టినంత మాత్రాన జనాలు ఓట్లేస్తారంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇది కూడా మీరు తూచా తప్పకుండా గ్రహించి, మనోహర్ రెడ్డి గారు లోకలే, దాదాపు ఆయన ఇల్లు ఇక్కడనే ఉంది, శాంతినగర్లోనే ఉంది. కాబట్టి ప్రజలు కూడా గుర్తించారు. తాండూరు నియోజకవర్గ స్థాయిలో ప్రజలు కూడా అందరూ అన్ని రకాలుగా గుర్తించారు. వాళ్ళు మార్కెట్ కమిటీలో వాళ్ళకు ఒక ఏమంటారు దుకాణ సముదాయం కూడా ఏర్పాటు చేసిర్రు వాళ్ళు. కాబట్టి మీరు అది గ్రహించి మాట్లాడాల్సిందిగా నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా. లేదు కాదు కూడదు, అభివృద్ధికి సహకరించము అంటే పరిణామాలు వేరే విధంగా కూడా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి మీరు ప్రతిపక్ష హోదాలో ఉంటూ అభివృద్ధి ఎట్లా చేయాలో మీరు చెప్తే ఆ విధంగా సహకరించి అభివృద్ధి చేయడానికి మీరు చేయడానికి విధంగా మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, అలాగే నూతనంగా ఏర్పడినటువంటి అక్క నీరజక్క గారు కూడా చైర్పర్సన్గా మున్సిపల్ 36 వార్డులను అభివృద్ధి చేయడానికే పూనుకున్నారు. కాబట్టి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి గౌరవంగా ఏదైతే పనులు కాలేవో ఆ పనులను చేయించుకోండి. కానీ ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. 3 ఏళ్ల సమయంలో మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తాండూరు ఎన్నడూ లేనంత అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీద మరి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినారు. మరి వాళ్ళకు సూటిగా ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా, అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు బురద చల్లడం మానుకోండి. ఇంకొకటి వార్డుకు 200 ఇల్లు ఇస్తారు అది అని చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా 100% అది మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అది ఇస్తారు. అది జిఎంకే ట్రస్ట్ ద్వారా మరి అందులో నిరుపేదలే దాంట్లో ఉన్నారు. కాబట్టి ఆ 200 ఇళ్ళు కూడా చెప్పిన ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. మీరు 10 సంవత్సరాల నుంచి మీరున్నారు. మేము కాంగ్రెస్ ఆ రోజు నుంచి కాంగ్రెస్లో ఉన్నాం, ఈరోజు కూడా కాంగ్రెస్లో ఉన్నాం. కాబట్టి మాకు ఈరోజు ప్రజలు అది గుర్తించి ఈరోజు నన్ను భారీ మెజార్టీతో గెలిపించింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఇవి ఏదైతే అభివృద్ధి మీరు ఏదైతే షాయిపూర్కైనా మా చైర్పర్సన్ని చైర్పర్సన్ మరి మిగతా వార్డులకు లేదని అంటున్నారు. మరి మీరు కూడా ఇంతకుముందు వైస్ చైర్మన్గా చేసినారు. మరి ఇప్పుడు మీరు 10వ వార్డులో ఇలవడినప్పుడు మీరు ఏ రోజైనా కూడా 10వ వార్డులో మీరు తొక్కి చూసినారు. మరి ఏం ముఖం పెట్టుకుని వచ్చి మీరు అక్కడ ఇలవడినారు ఈరోజు నా మీద? మేము 8 సంవత్సరాల నుంచి ఆ వార్డులో నేను వర్క్ చేసుకుంటున్నాను. నేను మీరు ఎట్లా వచ్చి ఇలవడతారు? మీరు ఆడ 36 వార్డులు అని చెప్పేసి ఇక్కడ మీరు మీకే తెలియకుండా మరి షాయిపూర్ అని చెప్పేసి మీ ఇంటి చుట్టే అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇక్కడ షాయిపూర్లో ఇక్కడ పాత ఇంటి దగ్గర మీ అక్కడ రోడ్లు ఎక్కడ ఉన్నాయి? మరి ఇక్కడే 30-25 ఫీట్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేసుకున్నారు మీరు. కాబట్టి ఏవైనా అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా. ఎమ్మెల్యే గారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎవరైనా ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీడియా సమావేశంలో ఎన్నో రకాలుగా నిన్న ఒక పార్టీలో ఉండి ఈరోజు ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు, నిన్న ఒక పెద్ద వ్యక్తుల దగ్గర ఉండి మాజీ ఎమ్మెల్యే గారిని తిట్టిన వ్యక్తులు, అలాంటి వాళ్ళు పక్కకు ఉండి వాళ్ళను ఓడగొట్టినా కూడా ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మహిళలను ఏదో ఒకటి మాట అనుకుంటూ వెనకటికి కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ గారిని సునీత సంపత్ గారిని మోరీళ్ళ చిల్లర పైసలు తిన్నారని చెప్పేసి అన్నప్పుడు దానికి కౌంటర్గా మేమే ఇవ్వడం జరిగింది. ఎటు పోయినా కూడా ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడము అది మానుకోవాలి. రాజుగౌడ్ గారు మీకు చెప్తున్నాను, ఎక్కడున్నా కూడా మీరు ఒక చిన్న బిస్కెట్కి అమ్ముడు పోయే వ్యక్తులు కాదు మేమంతా. మీరు బిస్కెట్ వేస్తే ఖచ్చితంగా మేము వస్తాము అనే వ్యక్తులు మీరు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మా మనోహర్ అన్న మీరు తొడగొట్టి చెప్తున్నారు, ఏం చేసి చెప్తున్నారో. మనోహర్ అన్న శాంతినగర్లో ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎప్పుడు కట్టిండ్రు, ఎప్పుడు ఉన్నారు అనేది ఒకసారి తెలుసుకోండి. మీ రోహిత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చిండ్రు? మీ రోహిత్ రెడ్డి గారి గురించి మీరే ఎన్నోసార్లు
చౌరస్తా మీద చెప్పుల దండేసి ఊరేగిస్తాము అని చెప్పేసి పెద్ద పిచ్చగాళ్ళకు పొద్దెరగదు అని చెప్పేసి ఏ టీం బి టీం అని చెప్పేసి మీరే అన్నారు ఎన్నోసార్లు రోహిత్ రెడ్డి గారికి మేము వెనకాల ఉన్నప్పుడు మీరే అన్నారు. ఈ మాటలన్నీ మీకు ఇప్పుడు ఎక్కడ పోయినాయి? గుర్తుకొస్తలేదా? మొన్న ఒకరు అంటారు మహిళా నాయకురాల్ని, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల్ని ప్రెస్ మీట్కి పిలవలేదు అని చెప్పేసి. భయ్యా మీరు తెలుసుకోండి, మహిళా నాయకురాల్ని పిలవడం కాదు, మాకు ట్రైనింగ్ ఉంది, మేము వికారాబాద్ వెళ్ళడం జరిగింది కాబట్టి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము అక్కడికి వెళ్ళలేకపోయినాము. అవన్నీ పక్కకు పెట్టండి. ఏ మహిళా నాయకురాలు ఎక్కడ పోయింది అవన్నీ చూడడం తప్ప మీకేం తెలియదా? ఫస్ట్ మీ వార్డులో అభివృద్ధి చేయండి, మీ వార్డుని చూసుకోండి, ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారు అనేది చూసుకోండి. తాండూరు ప్రజలు 6,000 ఓట్లతోని మనోహర్ అన్న గారిని గెలిపించిండ్రు. తాండూరు ప్రజలు బ్రహ్మరథం పట్టి మనోహర్ అన్న గారిని గెలిపించిండ్రు. మేము మనోహర్ అన్నతో పాటు ఎప్పుడైతే మేము రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడే చెప్పినాం, మేము వచ్చే 5 సంవత్సరాలకి రాజు గౌడ్ గారికి మేము ఆ ఛాన్స్ ఇస్తాము, మీరు వెంటకు మళ్ళీ చూడండి మేమేం చెప్పినాం, ప్రెస్ మీట్లోనే చెప్పినాము, ఏం చెప్పినాం అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఆయనను గెలిపించుకోండి. మేము ఇక్కడ అది దేవుడు తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టు మాకు అది అవకాశం ఇచ్చిండ్రు. మనోహర్ రెడ్డి అన్న గారిని గెలిపించుకోవడము మాకు అవకాశం ఇచ్చిండ్రు, మేము గెలిపించుకున్నాం. ఆ గెలుపుని ఓర్వలేక ఏదో అంటున్నాము అంటే కాదు, తొడలు కొట్టడం కాదు, చికెన్ షాప్ ముందు బలిసిన కొడి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు అట్లా అది కాదు పద్ధతులు ఏందో తెలుసుకోండి. ఇంకొకటి అభివృద్ధి పైన ధ్యాస పెట్టండి. ఏమన్నా మేము అభివృద్ధి చేయలేదు అని అంటే అడగండి, ప్రశ్నించండి. అది ప్రతిపక్ష పార్టీలో ఉండి అలాంటి ప్రశ్నలు వేయండి తప్ప ఆమె అక్కడ పోయింది, ఈమె ఇక్కడ పోయింది, మనోహర్ రెడ్డి ఈ ఇల్లు ఇది కాదు అది కాదు ఇవన్నీ అవసరం లేదు మీకు. అభివృద్ధి పైన తాండూరు అభివృద్ధి జరుగుతుంది అంటే మనోహర్ అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడున్న నీరజక్క గారు చైర్మన్గా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టిండ్రు. మీరు ఒక్కరు కాదు, ఎవరు కాదు చేసేది ప్రజల్లో ఉన్నాము, ప్రజల కోసం ఉన్నాము, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి మీరు అది తెలుసుకొని మాట్లాడండి. ఖబర్దార్ ఇంకోసారి మా మనోహర్ అన్న దగ్గరికి వచ్చినా, మా కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చినా కూడా ఊరుకునేది లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.